ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా యేసయ్యా యేసయ్యా చప్పట్లు యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం చాలయా చప్పట్లు గ్లోరీ గ్లోరీ నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే చప్పట్లు యేసయ్యా 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 వన్ మోర్ యేసయ్యా యేసయ్యా చప్పట్లు యేసయ్యా 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 రెండు చేతులు పైకి లేపి రెండు చేతులు పైకి లేపి బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొడదామా బిగ్గరగా చప్పట్లు కొడదామా హల్లెలూయా 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 కృప కలుగునుగా నేను కృప కలుగునుగా అనగానే మీరు ఇలా పెట్టుకోవాలా కృప కలుగును గాక ఆమేన్ అన్నాను ఆమేన్ అంటే ఏంటి ఆమేన్ కలుగును గాక జరుగును గాక ప్రైజ్ ది లార్డ్ కృప కలుగును గాక ఆమేన్ కృప కలుగును గాక కృప కలుగును గాక కుడి వచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా దేశ విదేశాల నుండి ఈ వర్తమానం వింటున్న నా చెల్లెళ్లకు తమ్ముళ్లకు కూడి వచ్చిన మీ అందరికీ నా కుటుంబ పక్షాన నా పరిచర్య పక్షాన ప్రభువు పేరిట వందనాలు. ఒక పాంప్లెట్ లేదు, ఒక పోస్టర్ లేదు, ఒక్క పిలుపుతో, అది కూడా మా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజులలో ఒంగోలు గురించి
నిన్న వారం రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టాం అంతే. అద్భుతమైనటువంటి రీతిలో మరి మీరందరూ వచ్చారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, వచ్చిన మీరందరూ వట్టి చేతులతో వెళ్ళరు, ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదివి సహాయము చేయండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను, వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, 4వ వచనం కూడా చదువుతాడు. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. హల్లెలూయా. అంటే ఆ పుట్టిన దగ్గర నుంచి ఆ కుంటివాడు మాకేదైనా దొరుకునేమో అని చెప్పి ఆ మందిరము దగ్గర కూర్చొని ఇలా భిక్షాటన చేస్తా ఉన్నాడు. ఆ మందిరంలోకి వెళ్తున్నటువంటి ఈ దేవుని బిడ్డలు నాకు ఏదైనా దొరుకునేమో అని చెప్పి అక్కడ వేచి చూస్తున్నటువంటి ఆ బిడ్డ వైపు తేరి చూశారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శించడానికి ఈరోజు రెడీగా ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, నాకేదైనా దొరుకుతుందా అని ఆ పుట్టిన దగ్గర నుంచి ఆ కుంటివాడైనటువంటి ఆ బిడ్డ ఇలా ఆశపడతా ఉన్నాడు. కోటి ఆశలతో వెయిట్ చేస్తా ఉన్నాడు. సంథింగ్ నాకేదో ఒకటి దొరకకపోతుందా? వాళ్ళ దగ్గర చేయరేయండి. నాకేదైనా దొరకకపోతుందా అని తేరి చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నా దగ్గర వెండి బంగారములు లేవుగానే మా దగ్గర ఉన్నదల్లా ఒకటే యేసయ్య నామంలో అధికారం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఏదో కావాలని ఇక్కడికి వచ్చావు. ఆ పుట్టిన దగ్గర నుంచి ఆ కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి ఆశపడుతున్నట్టుగా, ఆశపడి ఇలా చాపుతున్నట్టుగా నీవు కూడా అమ్మ తేజయ్య గారు వస్తున్నారంట, దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడంట అని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చావేమో, ఎంతో వేదనతో ఇక్కడికి వచ్చావేమో. కానీ నా ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఎంత ఆశతో అయితే వచ్చావో అంతే ఆశతో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు, గట్టిగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు. ఆమెన్ అనట్లేదు మీరు, ఆమెన్ అనాల, గట్టిగా ఆమెన్ అనాల, ఆమెన్ అనాల, ఆమెన్ అనాల. కృప కలుగును గాక. చేతులిలా, కృప కలుగును గాక. హల్లెలూయా. ఏ బాధతో నువ్వు వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, నీ కన్నీరు నాట్యముగా మార్చబడాలి అంటే ఒకే ఒక నామం, అది యేసయ్య నామము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా.
మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ యేసు నామములో, యేసు నామములో లేచి నడవమనగానే లేచి పరిగెడుతున్నాడు. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ అన్ని నామముల కంటే పైనున్న నామం నా యేసు నామములో లేచి నడవా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా రీఖాందాల రబ షెకెందియాల రబ బబ. ఇదిగో ప్రభువు ఏదో జరిగించబోతున్నాడు. ప్రభువు ఏదో చేయబోతున్నాడు, 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 చేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేనండి. నిజమేనా? నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నా దగ్గర వెండి బంగారములు లేదో, ఉన్నదల్లా ఒకే ఒక నామం, యేసయ్య నామం. ఆ కుంటివాడిలాగా నాకేదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆశతో వచ్చావేమో. ఆమేనండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని బిడ్లారా, ఆశతో వచ్చారేమో. ఆ కుంటివాని వైపు ఆ దైవ సేవకుల కనులు పడ్డట్టుగా, ఆ కుంటివాని వైపు దైవ సేవకుని కనులు పడ్డట్టుగా నీ వైపు నా దేవుని కన్నులు పడబోతున్నాయి. నా దేవుని కన్నులు పడబోతున్నాయి. నా దేవుని కన్ను నీ మీద పడబోతుంది. నా దేవుని కన్ను మాత్రమే పడబోతుంది. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. నా దేవుని కన్ను పడితే ఎట్లుంటది తెలుసా? ఎట్లుంటది? అద్భుతం జరుగుతుంది. ఆమేనండి. ఆమేన్. అంతేనా నవీన్? అంతేనా? ఇదేంటి గమ్మత్తుగా ఉంది అనుకుంటున్నావా? నీ గుండెలో ఉన్న వేదన దేవుడికి తెలుసు. ఆమేన్. చేయలేపు. నవీన్ ఎవరు? నీ గుండెలో ఉన్న వేదన దేవునికి తెలుసు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావు నీ గుండెలో ఉన్న వేదన దేవుడికి తెలియదని, కానీ చాలా బాధతో వచ్చావు ఇక్కడికి, చాలా వేదనతో వచ్చావు. కదిలిస్తే ఏడ్చేటట్టున్నావు, కానీ నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. నీ స్నేహితులు, నీ బంధువులు ఈరోజు నిన్ను చిన్న చూపుగా చూడొచ్చేమో, కానీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏమనుకుంటున్నావో ఏంటిదో అన్ని ప్రభువుకు తెలుసు. నీ పేరు దేవునికి తెలుసు, నీ ముఖము దేవునికి తెలుసు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నన్ను చూచువాడా. ఏమనిపిస్తుంది? ఏం పేరు? నవీన్. నవీన్. గట్టిగా నవీన్. ఆమేన్. హల్లెలూయా. నవీన్, నీ చరిత్ర మారబోతుంది. ఆమేన్. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు,
ఇక్కడ దేవుడు ఉన్నాడా నవీన్? ఉన్నాడా? ఉన్నాడు. నీ చరిత్ర మారబోతుంది. ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో వారి ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. డైరెక్ట్ గన్ను లోడ్ చేసి బుల్లెట్తో పేల్చిండు దేవుడు నిన్ను కదా. ఆమేనండి, ఆమేనండి. వెళ్ళేటప్పుడు కలువు, చాలా మాట్లాడాలి నీతో. కూర్చో. నన్ను చూచువాడా, పేర్లు పెట్టి పిలవడాలు లేవు యేసు నామంలో. ఆమేనండి, ఆమేనండి. నన్ను తీసుకెళ్లి జైల్లో వేసిన ఈ వరాన్ని వదిలిపెట్టేదే లేదు యేసునామం. ఆమేనండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే. ఆమేనండి, ఆమేన్. నన్ను చూచువాడా, చప్పట్లు. నన్ను చూచువాడా, చప్పట్లు, చప్పట్లు. చూవాడా. పాట ఎక్కడి నుంచి పాడాలా? ఎక్కడి నుంచి? నన్ను చూచువాడా. ఇక్కడ కాంపిటీషన్ ఏం జరగట్లే, హృదయాంతర్యంలో నుంచి. కళ్ళు మూసుకోవాలా, ఏడవాలా. అమ్మ తేజ గారి బట్టలు బాగానే ఉన్నాయి, అమ్మ తేజ గారి గడ్డం బాగానే ఉంది. నో, నీకు ఇక్కడ అమ్మ తేజ కనపడొద్దు, యేసయ్య కనపడాలా. ఆమేనండి. కళ్ళు మూసుకుంటే యేసయ్య కనపడాలా. చప్పట్లు. గ్లోరీ. నా తలంపులు తపనయు అన్నీయు నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. చప్పట్లు. ధన్యవాదము గట్టిగా. యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా. ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. నిత్యం నిన్ను చూసే దేవుడు ఆయన. ఆమేనండి. హల్లెలూయా. ఆ కుంటివాని వైపు ఆ సేవకుల కన్నులు పడ్డట్టుగా నీ వైపు నా దేవుని కనులు పడబోతున్నాయి. కొట్టు, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. స్పేస్ లేకపోతే ఇక్కడ ముందు కూర్చోబెట్టండి, ముందు కూర్చోబెట్టండి. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. లూకాసు వార్త 3వ అధ్యాయం 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు
ఇతడు క్రీస్తయుండునేమో ఆ అని ఆ అందరును ఆ యోహానును గూర్చి ఆ తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా హల్లెలూయా. ప్రజలు ఏం చేస్తున్నారు? ఇతడు క్రీస్తయుండునేమో కనిపెట్టుచున్నారు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? దేవుని కొరకు కనిపెట్టండి. ఆమేనండి. ఆమేన్. 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 మీరు దేవుని కోసము గనక కనిపెట్టగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతం చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టేవారు నూతన బలము పొందుతారు. ఆమేనండి. ఈరోజు బలము లేకుండా వచ్చారేమో, బలము లేకుండా వచ్చారేమో, నూతన బలముతో మీరు వెళ్ళబోతున్నారు. ఆమేనండి. నూతనమైన బలం. పిల్లిలాగా వచ్చారేమో, సింహాల్లాగా వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఆమేన్. పిల్లిలాగా వస్తే సింహాల్లాగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఆమేన్. యేసు నామములో కృప కలుగును గాక, ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. మీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆది కాండము 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు ఆ. రాహేలును కూడెను ఆ. మరియు అతడు ఆ. లేయా కంటే ఆ. రాహేలును బహుగా ప్రేమించి అతనికి ఆ. మరి 7 ఏండ్లు కొలువ చేసెను. ఆ. లేయా ఆ. ద్వేషింపబడుట ఆ. యెహోవా చూచి ఆ. ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారు? యెహోవా చూచి. చెప్పండి. దేవుడు చూశాడు. ఆమేన్. నీవు ద్వేషింపబడటము దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఆమేనండి. నీవు ద్వేషింపబడము నా ప్రభువు చూస్తున్నాడు. అప్పుల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు అందరూ విడిచిపెడతారు. అందరు విడిచిపెడతారా లేదా? పచ్చగుండే చెట్టు నీడికే అందరు వచ్చి ఉంటారు. ఎండిపోయిన చెట్టు నీడకి ఎవరైనా వస్తారా? రేయ్ వీడు అప్పుల పాలైపోయిండ్రా, రేయ్ వీడు అప్పుల పాలైపోయిండ్రా, వాడి ఫోన్ మనం లిఫ్ట్ చేయొద్దు. ఎవరింటికి వెళ్ళినా కూర్చోడానికి చైర్ ఇయ్యరు, కనీసానికి కప్పు టీ కూడా ఇయ్యరు. ఎందుకు తెలుసా? మనం అప్పుల పాలైపోయినాం కాబట్టి. ఎందుకు తెలుసా? మనం అనారోగ్యంతో ఉన్నాం కాబట్టి మనము ద్వేషింపబడతా ఉంటాం. ఈరోజు అదే ద్వేషింపుతో నీ రక్త సంబంధికులు నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ అన్నదమ్ములు ద్వేషిస్తున్నారేమో, నీ బంధువులు రక్త సంబంధికులు ద్వేషిస్తున్నారేమో, నీ భర్త నిన్ను వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయినాడేమో, దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. ప్రియా సహోదరి, నీవు ద్వేషింపబడుట, లేయా ద్వేషింపబడుట దేవుడు చూసినట్టుగా నీవు ద్వేషింపబడుట దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా వేదన ఎవరు చూడట్లేదని. నువ్వు అనుకుంటున్నావు నా బాధ ఎవరు చూడట్లేదని. నువ్వు అనుకుంటున్నావు నా గుండెల్లో వేదన ఎవరు చూడట్లేదని. కానీ దేవుడు చూస్తున్నాడు. పైకి నవ్వుతూ కనపడుతున్నావు, కానీ గుండెలో తెలియని వేదన. పైకి నవ్వుతూ కనపడుతున్నావు, కానీ గుండెలో తెలియని వేదన, గుండెలో బాధ. కొద్దిసేపు నవ్వుతావు, మళ్ళీ వెంటనే ఆ బాధలు గుర్తుకొచ్చి ఏడుస్తా ఉన్నావు, ఏడుస్తా ఉన్నావు, ఏడుస్తా ఉన్నావు. ఈరోజు గుండెంత బరువుతో వచ్చావేమో, గుండెంత బరువుతో వచ్చావేమో, మోయలేని బరువుతో
వచ్చావేమో, చిపో చిపో అని అంటున్నారేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూసినట్లుగా నీవు ద్వేషింపబడుట నా దేవుడు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 10 మందే సంఘ బిడ్డలు ఉన్నారని చెప్పి నిన్ను సమాజం ద్వేషిస్తుందేమో, నీ ఇరుగు పొరుగు వారు ద్వేషిస్తున్నారేమో, తోటి సేవకులు ద్వేషిస్తున్నారేమో. కానీ పాల్యాంగిచో నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒకటే. యేసన్న గారు నమ్ముకున్న దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఒకడే. యేసన్న గారు చిన్న బ్యాగ్ వేసుకొని నాకొక్క పాటకు సమయం ఇయ్యరా, ఒక్క పాటకు సమయం ఇయ్యరా అని చెప్పి స్లిప్పులు పంపించేటోడంట. అయ్యా ఒక్క పాటకు సమయం అండి, ఒక్క పాట పాడతా అని స్లిప్పులు పంపించాడు. బా ఎవర్రైనా మా తలగా తింటున్నాడు, శుభమా అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటే టార్చర్ పెడుతున్నాడు. ఏంద్రా స్లిప్పులు పంపించి అని విసుక్కొని మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత యేసన్న గారికి పాటకిస్తే యేసన్న గారు బక్కగా పాటలు పాడుతూ ఉండి మురిసిపోయేటోడంట. ఆ కన్వీనర్ అన్నాడంట ఒకానొక టైం, మేము మీటింగ్లు పెడితే ఒక్క పాట కోసం ఎదురు చూసేవాడు, కానీ ఇప్పుడు ఆయన రాక కోసము కొన్ని వేల సంఘాలు వెయిట్ చేస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాక కోసం, ఆయన చూడడం కోసం, ఆయనకు సెకండ్ ఇవ్వడం కోసం, ఆయనతో మాట్లాడడం కోసం కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుగుదల కోసమే నిందలు వస్తున్నాయి, నీ ఎదుగుదల కోసమే నిందలు. మొన్న పాలకొల్లులో మీటింగ్ పెట్టిన నేను, జనాలు పాపం ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న పిల్లలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చేసారు. ఆ మీటింగ్ ఆపిన బ్రదర్స్, ఆ పాస్టర్స్ అందరు కూడా నా తండ్రి సమానులు, వాళ్ళ మీద నాకేం కుట్ర లేదు, వాళ్ళందరూ కూడా నా తండ్రి సమానులే. నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళనే, ఒక్క మీటింగ్ పెట్టుకుంటానయ్యా, చాలా మంది వచ్చారయ్యా అని. లేదు మేము వెళ్ళగొడతాం ప్రజల్ని, మీరు వెళ్ళిపోండి భద్రాద్రి కొత్తగూడెం, మేము వెళ్ళగొడతాం, మీరు వెళ్ళిపోండి భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పిన. చాలా బాధ అనిపించింది. నా కోసం చాలా మంది జనాలు వచ్చారు. వాళ్ళందరూ ఏడుస్తూ, అయ్యా ఒక్కసారి నా తల మీద చేయి పెట్టండి అయ్యా, ఒక్కసారి నా తల మీద చేయి పెట్టండి అయ్యా అని ఏడుస్తున్నారు. అక్కడ పోలీసులకు అడిగాను, సార్ ఒక్కొక్కరి మీద తల మీద చేయి పెడతా అంతే. దానికి కూడా ఆ పాస్టర్స్ ఒప్పుకోలే. ఎస్ఐ గారు బాగా రిక్వెస్ట్ చేశారు, కారులో ఎక్కిచ్చేసేసి వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి అన్నారు. నా కారు వస్తుంటే ప్రజలందరూ కూడా కార్లో అడ్డొచ్చి అందరు ఏడవడం. ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది తమ్లైన్లు పెట్టారు, ఏమని, అమ్మ తేజ గారిని తరిమేసిన పాలకొల్లు ప్రజలు అని. అమ్మ తేజ గారిని తరిమేశామని మోకరించి ప్రార్థన చేసి కన్నీరు గార్చి అడిగా, ప్రభువా ఏంటి ప్రభువా, మీరు వెళ్ళమంటేనే వెళ్ళాను కదా ప్రభువా, ఏంటి ప్రభువా అని చెబితే, ఈ శ్రమ తీసుకొచ్చింది నేనే, ఈ శ్రమ ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట చూసిన దేవుడను, పాలకొల్లు ప్రజలు నిన్ను ద్వేషించలే, సేవకులు నిన్ను ద్వేషించారు, వారు ద్వేషించడం నేను చూశాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. I prophesy in the name of Jesus. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఏడంతలుగా నువ్వు ఎంతైతే ఏడ్చావో, నా చిన్న కొడుకుకి ఫుల్ ఫీవర్,
పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టారు. వాళ్ళు బయటికి వెళ్ళి నవ్వుతున్నారు. తను ఏడుస్తూ ఉంది, మమ్మీ ఏడుస్తూ ఉంది. ఏడవక నాన్న, దేవుడు మన ప్రయాస చూస్తున్నాడు. ఆమెనండి. మా కొడుకు పెళ్లి చేయడానికి వెళ్ళామా, మా కూతురు పెళ్లి చేయడానికి వెళ్ళామా, అసలు ఎందుకు వెళ్ళాము అక్కడికి? ఫస్ట్ టైం వెళ్ళా నేను పాలకొల్లు, అంతే, ఎప్పుడు వెళ్ళలే. తను ఏడుస్తుంటే ఓదార్చాను, కన్నీరు గార్చాం, ప్రార్థన చేశాం. ఆ శ్రమ వెనకాల 7 వంతలుగా నీ పరిచర్యను దేవుడు దీవించబోతున్నాడు. కృప కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు నాకు మాటిచ్చాడు, ఎవరెవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళనే నీ దగ్గరికి నేను పంపబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఇదిగో, నీవు కూడా ద్వేషింపబడుతున్నావేమో, నువ్వు సేవకుడివి కావచ్చు, పరిచారకుడివి కావచ్చు, పరిచర్య చేసేదానివి కావచ్చు, నువ్వు తమ్ముడివి కావచ్చు, వ్యాపారవేత్తవి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో చప్పట్లు కొట్టాలమ్మా. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. రీఖందాల రబా షెకెదియాల రబా బాబా బాబా. కృష్ణవేణి ఎవరు? కృష్ణవేణి రీఖందాల రబా షెకెదియాల రబా. నీ భర్త నిన్ను విడిచిపెట్టేశాడు. నువ్వు సిగ్గుపడితే నీ జీవితంలో అద్భుతం జరగదు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నేనే అన్నయ్య, తర్వాత దేవుడు అద్భుతం చేయడు. ఆమేనండి. ఈరోజు మీరెవరైనా కావచ్చు, మీరెంతమంది ద్వారా ద్వేషింపబడుతున్నారో, ఎంతమంది ద్వారా బాధపడుతున్నారో, ఎంతమంది ద్వారా తృణీకరించబడుతున్నారో, ఆమేన్, అంత కృప మీ మీదికి రాబోతుంది. ఏమో దేవుడు ఇదే టీచింగ్ నా సంఘములో ఇదే చేస్తున్నా, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చేస్తున్నాను. ఆమేన్. ఒక్కరి గురించి కూడా మనం తప్పుగా మాట్లాడొద్దు. ఆయన గుడిసెలో సేవ చేసే సేవకుడైనా, ఆయన సిటీలో పరిచర్య చేసే సేవకుడైనా, పెద్ద సేవకుడైనా, చిన్న సేవకుడైనా, ఏ సేవకుడి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. ఎవరిని మనం విమర్శించొద్దు. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా మనం విమర్శించొద్దు. విమర్శిస్తే మనం దీవెనలు కోల్పోతాము. విమర్శిస్తే మన మీద ఉన్న కృప తొలగిపోతుంది. ఆమేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఉన్నారండి, ఇప్పుడు ఈ వ్యక్తిని నాశనం చేయాలని చూశాడు అనుకోండి, నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? ఈ వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, ఈ వ్యక్తిని పతనం చేయాలనుకుంటున్నాడు, ఈ వ్యక్తిని చిప్ప అంటున్నాడు, నువ్వు దొంగ అంటున్నాడు, నువ్వు వరస్టు అంటున్నాడు. అంటే దేవుడు ఈయన మీద కూడా ఒక కృప ఉంచుతాడు. అర్థమవుతుందా? దేవుడు ఈయన మీద కూడా ఒక కృప ఉంచుతాడు. ఆ కృప ఈయన మీద నుంచి దేవుడు ఈయన మీదకి రిలీజ్ చేస్తాడు. ఆల్రెడీ ఈయన మీద ఒక కృప ఉంటుంది. ఆ కృప ఇతని మీద నుంచి వచ్చినటువంటి కృప. ఎంతమంది ఈయనను ద్వేషిస్తారో అంతమంది మీద ఉన్నటువంటి కృప అంతా కలిపి ఇలా కృపతో కుమ్మరిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో కొట్టు. హల్లెలూయా. నిన్ను ఎంతమంది ఛీ అంటే అంత మంచిది. ఆమేనండి. నిన్ను ఎంతమంది ఛీ అంటే అంత మంచిది. నిన్నెంతమంది తృణీకరిస్తే
అంత అద్భుతాలు జరుగుతాయి, ఆమేన్. అన్ని సూచక్రియలు జరుగుతాయి. ఆమేన్. నిన్నెంతమంది నువ్వు వద్దు పా అంటే అన్ని కార్యాలు జరుగుతాయి. ఆమేనండి. ఆమేన్. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు తేజ? ఎందుకు బాధపడుతున్నావు తమ్ముడు? ఎందుకు బాధపడుతున్నావు చెల్లెమా? ఈరోజు నీ పిల్లలు ఎందుకు పనికిరారని ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? బాధపడుతున్నావా? ఈరోజు నీ జీవితంలో నా ప్రభు అద్భుతం జరిగిస్తాడు. ఆమేనండి. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, ఆమేన్. జరిగిస్తాడు. ఆమేన్. రోజా, రోజా ప్రైజ్ నీ కన్నీళ్లను దేవుడు హల్లెలూయా. చూపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్లు చూడట్లేదని, ప్రయత్నం చేసి చేసి అలసిపోయినా, కానీ దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు కార్యం జరిగిస్తాడు. yes ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏమనిపిస్తుంది? ఆ బాధ అంతా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఎంత వేదనతో వచ్చావు అంత అభివృద్ధిలోకి వెళ్ళబోతున్నావు. ఆమేన్. నీ చింత యావత్తును దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం కావాలి నీకు? పాప కావాలా, బాబు కావాలా? పాప కావాలి. ఆ, మా తెలంగాణలో అందరు అబ్బాయి కావాలంటారు, ఇక్కడ మొత్తం అమ్మాయిలు కావాలంటారండి. ఆమేన్. ఆమేన్. ఏం పేరు? రోజా. 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 హల్లెలూయా. 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 నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు. నీకు పిల్లలు లేరని చాలామంది నిన్ను ద్వేషిస్తున్నారేమో, చాలామంది ఇంకా లేరా ఇంకా లేరా అని నిన్ను అంటున్నారు. గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు, గుండెలు పగిలిపోయేలాగా బాధపడుతున్నావు. అవునా? అవును. ఆ? అవును. ఎక్కడి నుంచి వచ్చావు? చెన్నై పట్నం నుంచి. ఎక్కడి నుంచి? చెన్నై. చెన్నై నుంచి వచ్చావా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావా? రాలేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు. ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది ఎవరు? యేసయ్య. ఏ దేవుడు? గట్టిగా యేసయ్య. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒడి పట్టుకో, ఇలా ఒడి పట్టుకో, ఒడి పట్టుకో. యేసు నామంలో తండ్రి బిడ్డను పేరు పెట్టి పిలిచి ఈ బిడ్డ దగ్గరికి నన్ను నడిపించినందుకు వందనాలు. యేసు నామములో బిడ్డ గర్భము తెరవబడును గాక, ఆమేన్. తెరవబడును గాక. ఆమేన్. బ్లెస్ అండ్ కృపతో నింపండి. మరుసటి ఏట చక్కని గర్భము తెరవబడును గాక. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు ఉన్నాడా ఇక్కడ? చెప్పు డాడీ, ఉన్నాడా లేడా? చెప్పండి. హల్లెలూయా. చెప్పుడు మాటలు విని దేవుడు దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోకండి. చెప్పుడు మాటలు విని దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోవద్దు. తప్పక నా దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. మీ కన్నీరు చూస్తున్న దేవుడు బ్రతికే ఉన్నాడు ఇంకా. హల్లెలూయా. మమత ఎవరు? మమత, ప్రైజ్ మమత. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. మునుపెన్నడూ చూడని దీవెనలు ఆశీర్వాదాలతో నా దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆమేన్.
మీరు దేవుని కోసము చేస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కూర్చో బిడ్డ, కూర్చోనన్న. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒంగోలు ఫస్ట్ మీటింగ్ కదా. నెక్స్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది వచ్చే నెల? ఇది మనకు సరిపోతుందా చెప్పండి? లేదు. ఒంగోలు పట్టణంలో ఉజ్జీవం రగలబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారో, నిన్ను ద్వేషిస్తే నువ్వు సంతోషపడాలా. ఆమేనండి. ఆమేన్. తమ్ముడు, నువ్వే తమ్ముడు పక్కన, ఈ తమ్ముడు నీ పక్కన. నిన్నెంతమంది ద్వేషించినా కృప అధికం కాబోతుందని. ఆమేన్. అబ్బో, ఈయన బయలుదేరిండా, ఈయన బయలుదేరిండా అని నిన్ను అనొచ్చు. నీ ద్వారే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఆమేనండి. నీ ద్వారే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎవరెవరైతే నిన్ను నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటున్నారో వారి ద్వారానే రీ కాందాల రబా షేకే దియాల రబా బాబా 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఏలియా దగ్గరికి వెళ్ళింది ఒక దేవదూత. ఆమేన్, ఆమేన్. ఇంత మట్టుకు చాలు అనుకున్నాడు ఏలియా, కానీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. రొట్టె ఇచ్చి, ఏయ్ ఏలియా, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. రిసీవ్ ఇట్, ఆమేన్. రిసీవ్ ఇట్, ఆమేన్. రిసీవ్ ఇట్, ఆమేన్. రిసీవ్ ఇట్. ఆమేన్. శక్తికి మించిన పరిచర్య ఉన్నది. జాషువా జనరేషన్ లెగ్గాలే. ఆమేన్. జీసస్, జీసస్. జాషువా జనరేషన్, జాషువా జనరేషన్ జీసస్. లెగ్గాలి, జీసస్. లెగ్గాలి. జీసస్. రికాందాల రబా బాబా బాబా జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జీసస్. ఒక బహుబలమైన అభిషేకముతో దేవుడు నిన్ను లేవనెత్తుకోబోతున్నాడు, లేవనెత్తుకోబోతున్నాడు, లేవనెత్తుకోబోతున్నాడు. ఒక బలమైన అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. జీసస్. జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. జాషువా జనరేషన్ లెగాలి. ఆమేన్ అన్నాడు. ఆమేన్. తూతూ మంత్రంగా పరిచర్య చేసే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. అగ్ని గుండంలో దూకే వాళ్ళు దేవునికి కావాలా. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఏయ్! ఒంగోలు వస్తే చంపేస్తాం, పాలకొల్లు వస్తే చంపేస్తాం, అయినా అడుగు పెట్టేటోళ్ళే దేవునికి కావాలా. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఏమనిపిస్తుంది బ్రదర్? చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ మీటింగ్కి రాకూడదని నేను డిసైడ్ అయి ఉన్నాను. రాకూడదని డిసైడ్ అయినావు. నేను ఇక్కడ 30 కిలోమీటర్స్లో పరిచర్య చేస్తాను. మన పరిచర్య ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా. హల్లెలూయా. రాకూడదని ఇంటి దగ్గర కొంచెం చిన్న వర్క్ ఉండి ఆగిపోయాను. ఇక ఆ పని చూసుకుందాం అనుకున్నాను. నాకు తెలిసిన బ్రదర్ ఇతను కూడా సేవ చేస్తాడు. ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఇట్లా అమ్మతేజ గారు వస్తున్నారంట, వెళ్దాం అన్నాడు. నేను ఆల్రెడీ కొంచెం పని ఉండి ఆగిపోయాను, వెళ్దాం అనుకున్నాను, కానీ సడన్గా పని వచ్చేసరికి ఆగిపోయాను. సరే వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరం కలిసి వచ్చాం. రావడమే లేటుగా వచ్చాము కొంచెం. ఆమేన్. ఏమనిపిస్తుంది బ్రదర్ ఇదంతా? చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పింది వాస్తవం. నా జీవితంలో చాలా మంది నా గురించి అనుకుంటున్నాడు, ఇతను ఏం చేస్తాడు అన్నట్టుగా. మేము చేసే పరిచర్య గ్రామంలో చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఇతడు ఏం చేస్తాడులే పరిచర్య, చిన్న వయసులో వచ్చాడు సేవకి అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ అనుకుంటున్నారు నా గురించి. అయితే దాని గురించి దేవుడు ఈరోజు నాతోటే మాట్లాడాడు. నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా జాషువా జనరేషన్లో నేను కూడా ఉండాలి, ఒక జాషువా లాగా నేను నిలబడాలి ప్రభా. నేను ఏదైతే ప్రార్థన
ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఈరోజు మీ ద్వారా అదే నాతో మాట్లాడు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీలాంటి వాళ్ళే దేవునికి కావాలా? ఎంతమంది తృణీకరిస్తే అంత అభిషేకం రిలీజ్ కాబోతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ జనరేషన్ మనదే. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. పాల్యాంగిచో ఏసన్న గారు వీళ్ళందరిది ఒక జనరేషన్. బెల్లంపల్లి ప్రవీణ్ అన్న, సతీష్ అన్న, స్టీఫెన్ పాలయ్య గారు వీళ్ళందరిది ఒక జనరేషన్. నెక్స్ట్ మనదే. ఆమేన్. ఆమేన్ అనండి. నెక్స్ట్ మనదే. ఆమేన్. ఎవ్వరు ఆపలేరు. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు. ఆమేన్. ఆయనే కార్యాలు జరిగించబోతున్నాడు. కృప కలుగునుగాక. బ్రదర్, మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మండుతున్నారా? ఎస్, నిజంగా ఆ? మండుతున్నారు. గొప్ప పరిచర్య చెయ్యుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 నమ్ముతే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. చప్పట్లు. చప్పట్లు కొట్టాలి. చప్పట్లు. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రిఖందల రబబబబబబబ షకెండియాల రబబబ శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఏ నామంలో శక్తి ఉన్నది? యేసయ్య నామం. చెప్పండి బిగ్గరగా. యేసయ్య నామం. చెప్పండి బిగ్గరగా. యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ కుంటివాని వైపు చూసిన కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆమేన్. లేయా ద్వేషింపబడుట చూసిన కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. వాళ్ళను చూసిన కన్నులు నన్ను కూడా చూశారు. yes. వాళ్ళను చూసిన కన్నులు నన్ను కూడా చూశారు. ఆమేన్. ఆమేన్ అనండి. ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అవతల ఒక 40 కిలోమీటర్ల దూరంలో మారుమూల చిన్న తాండాలో పుట్టిన జీవితం నాదే. 3 సంవత్సరాల వయసులోనే అమ్మ దూరం అయిపోయింది. మా నాన్న బాగా త్రాగేటోడు. తాగి 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 మా అమ్మని కొడితే మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అలా ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేటోడిని. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, అనాథగా బ్రతుకుతా ఉన్నా.
అనాథగా బ్రతుకుతున్నటువంటి నేను, అభాగ్యునిగా బ్రతుకుతున్నటువంటి నేను, వెలివేయబడినటువంటి నేను, మా ఊర్లో మా పాస్టర్ గారు పిడితల ప్రసాదరావయ్య గారని, ఆ పాస్టర్ గారు నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయంలో నా అంత అనాథ ఎవరూ ఉండరు. అందరూ బాబాయిలు పిన్నిలు వచ్చేవారు. నాకు మా అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు. ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా అనాథ శరణాలయంలో బ్రతుకుతా ఉండేవాడిని. వాళ్ళు బిస్కెట్స్ చాక్లెట్లు తింటే బుక్ ఇలా అడ్డు పెట్టుకొని మా అమ్మను గుర్తు తెచ్చుకొని ఏడ్చిన జీవితము నా జీవితం. అనాథగా బ్రతికిన జీవితం. వాడు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా ఎదురు బొంగు కర్రలు తీసుకొని మా వార్డెన్ సార్కి ఆ అబ్బాయి చెప్తే వార్డెన్ సార్ విపరీతంగా నన్ను కొట్టేటోడు. నేను చదివిన అనాథ శరణాలయం వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నేను బ్రతికాను. ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు. చాలా కష్టాలు పడ్డాను. అందరిచే ద్వేషింపబడ్డాను. అందరిచే ద్వేషింపబడ్డాను, చీదరించబడ్డాను. కానీ అనాథ శరణాలయం నుంచి ఇంటికి వచ్చినా కానీ మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వచ్చినటువంటి పిన్ని ఆ అబ్బాయి ఉంటే నేను ఉండను, ఆ అబ్బాయి ఉంటే నేను ఉండను అన్నప్పుడు మా నాన్నగారు మరలా అరే వెళ్ళిపోరా అని చెప్పి వెళ్ళగొడితే ఇంటింటికి వెళ్ళి మరలా అడుక్కొని తినేవాడిని. వాడి ఫేస్ నాకు కనపడొద్దు, వాడి ఫేస్ నాకు కనపడొద్దు అనేది. కానీ ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకున్నానో, మా ఏరియా నక్సలైట్ ఏరియా, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏరియా, ఆ ఏరియాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య అనే పేరు మీరు వినే ఉంటారు. ఆ గుమ్మడి నరసయ్య ఏరియా మాది. ఆ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. అలా అడవిలో గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నా జీవితం. తర్వాత అమ్మ పాటలు పాడుతూ ఉంటే దళకమండ్రన్న చూసి నన్ను పార్టీలో నుంచి బయటికి తీసుకొచ్చి PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్లో జాయిన్ చేశారు. ఆ పార్టీ ఆఫీస్లో కూడా భోజనం ఉండకపోయేది. హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తినేవాడిని. అలా ఎన్నో కష్టాలు పడ్డాను. అమ్మ ప్రేమేంటో తెలియదు, అమ్మ గోరుముద్దేంటో తెలియదు, అమ్మ ఒడిలో పడుకోవాలన్న ఆశ, అమ్మ అని పిలవాలన్న ఆశ. ఒకానొక దినము యాక్సిడెంట్ అయింది, చనిపోయేవాడిని. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పడానికి ఈరోజు టైం సరిపోదు. మీరు చూడొచ్చు, పాస్టర్ అమ్మ తేజ అన్న ఒక యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం ఉంటుంది. నేను నక్సలైట్గా ఉన్నప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చి అడవిలో తిరుగుతున్నప్పుడు ఏంటి నా బ్రతికిలా అయిపోయిందని మా అమ్మని తలుచుకుంటూ నేను అడవిలో ఉన్నప్పుడు అనాథ శరణాలయంలో రాసుకున్న పాట అడవిలో పాడుకునేవాడిని. ఆ పాటని నా పెద్ద కొడుకు ద్వారా యాక్టింగ్ చేపించి వీడియో చేశాము. అమ్మా నీ జ్ఞాపకాలే మరవలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా అని చెప్పి ఆ పాట లిఖించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అనేకమైనటువంటి కష్టాలు పడ్డాను, అనేకమైన కన్నీరు గార్చాను. మరి నేను, నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ నన్ను ద్వేషించారు.
నేను ద్వేషింపబడుట నా దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కూడా. ఆమేన్. హల్లెలూయా. నాకేంటంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటుందేమోనని నాకు, కానీ దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. నీ పేరు కరెక్టేనా? నీ పేరు కరెక్టేనా? నేను చెప్పింది చెప్పండి. కరెక్టే నా పేరు. నీ పేరు కరెక్టే. కరెక్టే. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు సిస్టర్. మీరే అక్కడి నుంచి ఇక్కడికి నన్ను నడిపించింది ఎవరు? తండ్రి. మై అసలు గాడ్. నువ్వు మాస్క్ వేసుకొని ఉన్నావు, అసలు నీ ఫేసే కనపడట్లేదు, కానీ ఏ శక్తి నన్ను ఇక్కడికి నడిపించింది? దేవుడి శక్తి. నా తండ్రి నన్ను పిలిచాడు ఇక్కడికి. దేవుని శక్తి నన్ను నడిపించిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. 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 నీ పేరు దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టే. వ్యాపారం, బిజినెస్. అవును తండ్రి. అందరూ వెనక ఉన్న వాళ్ళందరూ డెవలప్ అవుతున్నారు. ఎంత వర్క్ చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నాను. నాకైతే చాలా బాధగా ఉంది. నా పిల్లల గురించి ఎలా చదువుతారో, ఏం పేరు చేస్తారో. నీ పేరు? నా పేరు రుక్సానా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? స్పష్టంగా ఇక్కడే ఉన్నారు. మీతోనే మాట్లాడుతున్నా నేను. మీరే ఈ బిడ్డ దగ్గరికి రాగానే ఈ బిడ్డ పేరు చెప్పాను నేను. పేరు చెప్పగానే అమాంతంగా నా కాళ్ళు పట్టుకోవడం ప్రారంభించింది. రోజు ప్రార్థన చేస్తా తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నీ వ్యాపారాన్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. బ్లెస్ చేయబోతున్నాడు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? ఒంగోలులో వచ్చే నెల రమ్మంటావా? వచ్చే నెల మీటింగ్ పెట్టమంటారా ఇక్కడ? మీరు నెల నెల రావ, నేను కలుస్తాను మీకు. ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి నేను స్క్రీన్ షాట్ కొట్టి ఫోన్ గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఇగో ఇలాంటి బిడ్డల కోసం ఈ చెల్లెమ్మ రక్షణ పొందిందనుకో, ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం వస్తుందా ఏంటి? గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. తండ్రి బిడ్డని బ్లెస్ చేయండి, కృపతో నింపండి. బిడ్డను పేరు పెట్టి పిలిచి బిడ్డ దగ్గరికి వచ్చి ఈ బిడ్డ వ్యాపారాన్ని దీవించబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఎవరు చెయ్యి విడిచిన నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదో. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. నాకు రావాల్సినవి రావట్లేదని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, దేవుడు ఇస్తాడు. ఎక్కడైతే స్ట్రక్ అయిపోయినాయో అక్కడ నుంచి రాబోతున్నాయి. హల్లెలూయా. దానికోసమే ఏడుస్తున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏడుస్తున్నావు. మాట్లాడింది కరెక్టేనా దేవుడు? చెప్పండి, దేవుడు ఉన్నాడా ఇక్కడ? చెప్పండి. ఆల్రెడీ ఒకసారి మీతో మాట్లాడాను సార్. ఎక్కడ? ఇంటి దగ్గర నుంచి లైవ్లో మాట్లాడారు. కానీ మీరు నాకు కనపడ్డారా? కనపడలేదు. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. కృప కలుగును గాక. దేనికోసం ఏడుస్తున్నారు? అమౌంట్ గురించి. దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు. కృప కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు నన్ను కలవండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరెవరైనా కావచ్చు, మీ తలల మీద చేతులు పెట్టుకోండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు
బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. ఆమేన్. ఎఫెసీ పత్రిక 3:20. ఎఫెసీ పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను, ఇదిగో అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటే. ఆమేన్. మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఇప్పుడు చప్పట్లు కొడుతూనే ఉండాలి. చప్పట్లు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగే దేవుడు నా దేవుడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అత్యధికముగా నా దేవుడు చేయబోతున్నాడు, చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. నువ్వు ఒక్క పాపని అడుగుతావు, కానీ ఇటొక పాప ఇటొక బాబును ఇచ్చే దేవుడు మన దేవుడు. స్తుతులు చెల్లించాలి. ఇదిగో ఇంకా పిల్లలు లేరా? ఇంకా ఉద్యోగం రాలేదా? ఇంకా ఇల్లు లేదా అంటున్నారేమో. ఎవరెవరైతే పిల్లలు లేరా అని అడిగారు వాళ్ళ ముందే ఇటొకరిని ఎత్తుకొని వెళ్ళబోతున్నాం. వాళ్ళప్పుడు భలే ఉన్నారు బిడ్డలు, భలే ఉన్నారు, బుగ్గలు భలే ఉన్నాయి, ఒకసారి ఎత్తుకుంటా అంటే నీ పిల్లలు వాళ్ళ దగ్గరికి పోరు, ఎందుకంటే నిన్ను విమర్శించింది వాళ్ళకి తెలుసు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. హల్లెలూయా. కవలలు పుట్టబోతున్నారు. హన్మకొండలో లాస్ట్ ఇయర్ ఒక చెల్లికి కవల పిల్లలు పుట్టబోతున్నారంటే MGM హాస్పిటల్లో మొన్నటి దినాన కవల పిల్లలు పుట్టారు. ఆమేన్ అనండి. వీళ్ళు ఎట్లుంటారు తెలుసా? ప్రార్థన చేయించుకునే వాళ్ళు. మనమేమో ప్రభువా వాళ్ళ గర్భం తెరవాలి అంత కన్నీరు గారుస్తాం. కవల పిల్లలు పుడతారు, 21 అయిపోతుంది, అన్నప్రసన్న అయిపోతుంది, ఒక్క ఫోన్ ఉండదు మాకు. ఎప్పుడు ఉంటుంది? అయ్యా హాస్పిటల్లో ఉన్నారయ్యా, పెద్ద బాబుకి అస్సలు బాగాలేదయ్యా. అప్పుడు అమ్మ తేజయ్య గారు కావాలా? హల్లెలూయా. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వెంటనే సాక్ష్యం చెప్తే డెలివరీ సాక్ష్యం చెప్తావు, డెలివరీ సాక్ష్యం చెప్తే ఫస్ట్ బర్త్డే సాక్ష్యం చెప్తావు, ఫస్ట్ బర్త్డే సాక్ష్యం చెప్తే స్కూల్లో నీ కొడుకును ఏలు పట్టుకొని స్కూలుకి తీసుకెళ్లే సాక్ష్యం చెప్తావు. కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. సాక్ష్యం చెప్పమంటే భయం భయం భయం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే సాక్ష్యం చెప్పకపోతే ఏమవుతుంది? దేవుని కాపుదల ఉండదు. నువ్వు సాక్ష్యం చెప్తే పాస్టర్ అమ్మ తేజకి మహిమకు రాదో, దేవాతి దేవునికి మహిమ. ఆమేన్ అనండి. ఆమేన్. చిచ్చి వీడెందుకు పనికి రాడరా, వీడెందుకు పనికి రాడరా అంటే వాళ్ళ ముందే బెంజ్ కార్లో దిగి రావాలా? ఆమేన్ అనండి. ఆమేన్. ఏ ఇంట్లో అయితే నువ్వు రెంటుకున్నావో, నువ్వు చీలలు కొడుతుంటే క్యాలెండర్ పెడదామనో లేకపోతే ఒక వాక్యం పెడదామనో వాగ్దానం పెడదామని చీల కొడుతుంటే ఇంటి ఓనర్ వచ్చి తిడతాడు కదా, చీలలు ఎందుకు కొడుతున్నావని. ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా ఇల్లు ఓపెనింగ్, ఇదిగో ఇన్విటేషన్ కార్డ్, భోజనానికి రండి సార్, నా ఇల్లు ఓపెనింగ్. కొట్టు గట్టిగా. ఎవరి అప్పులతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పులతో వచ్చిన వారు. ఆమేన్. మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో
వాళ్ళే నీ దగ్గరికి వచ్చి అప్పు అడిగే స్థితికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. 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 ఛీ! నువ్వు నాకొద్దు పో అని ఎవరెవరైతే నిన్ను నెట్టేశారో వాళ్ళే నీ పాదాలు పట్టుకొని నువ్వు లేకపోతే బ్రతకలేనని ఆ స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఆ స్థితికి దేవుడు తీసుకొస్తాడు. ఆ స్థితికి తీసుకొస్తాడు. ఎందుకంటే నా దేవుడు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగే సమర్థుడు. గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఇదిగో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఇవ్వబోతున్నాడు. మీ పిల్లలను దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. బ్లెస్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు. ఇదిగో కొన్ని రోజులే ఆ నిందలు, కొన్ని రోజులే అవమానాలు, కొన్ని రోజులే కష్టాలు, కొన్ని రోజులే ఊహించని స్థితి, ఊహించని స్థితి, ఊహించని స్థితి, ఊహించని స్థితి, ఊహించని స్థితి, ఊహించని ప్రైజింగ్, ప్రైజింగ్, స్తుతులు చెల్లించాలా. రిఖమాల రబ షెకెదియాల రబ బబ. ఇదిగో ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగే సమర్థుడు నా దేవుడు. నా దేవుడు. పొందుకో యేసు నామములో, పొందుకో, పొందుకో. జీసస్ 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 జీసస్. ఆమేన్. మా ఇల్లందులో మీటింగ్ పెడుతుంటే ఇక వాడు బాక్స్ మోసుకొని పోతుంటే వాడిని తిట్టారు. ఆమేనండి. అమ్మ తేజ ఇల్లందులో మీటింగ్ పెట్టడానికి వీలేదు. నెక్స్ట్ వెంటనే దేవుడు బెంగళూరులో పెట్టించాడు. చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో పెట్టించాడు. ఏమండి కొబ్బరికాయ తెలుసా మీకు? అమలాపురం, తాడేపల్లి, రావులపాలెం వీళ్ళకి బాగా తెలుసు. మీకు కూడా తెలుసా? ఇటు కొబ్బరి చెట్లు ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉంటాయేమో, కానీ కొబ్బరికాయలు తాగుతారా మీరు? ఒంగోలు ప్రజలు కొబ్బరికాయలు తాగుతారా? కొబ్బరికాయని వేసి బురదలో తొక్కండి, నడుము లోతు, మెడ లోతు, ఈ లోతు తొక్కో. ఎంత తొక్కుతావో అంత లోతుల్లో నుంచి ఆ హైట్కి ఎదుగుతుంది అది. ఆమేనండి. అరే ఈ చెట్టును తొక్కిన కదా, ఈ కాయని తొక్కిన కదా, ఇది ఇంత హైట్కి ఎట్లా వెళ్ళింది? హైట్కి వెళ్తుంది. ఒక టైం రాబోతుంది, పూత రాబోతుంది, కాయలు కాయబోతున్నాయి, గుత్తులు గుత్తులుగా కాయలు గలలేసి కోయ్ అనేక మంది దాహము తీర్చబోతుంది ఆ చెట్టు. ఆమేన్. తొక్కబడితేనే దీవెన, నిందలొస్తేనే ఆశీర్వాదం. నిన్ను చీ అనకపోతే నువ్వు ఉపవాసం ఉండలేం బ్రదర్. మనం మండాలి అంటే మనల్ని చీ అనాల. ఆమేనండి. మనల్ని చీ అంటేనే మనలో ఉన్న ఐశ్వర్యం బయటికి వస్తుంది. మనలో ఉన్న ఐశ్వర్యం బయటికి రావాలంటే ఒకటే, ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం. నా జీవితంలో తీర్మానం తీసుకున్నా, జనవరి 10 వచ్చిందంటే ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతాను. 40 రోజులు ఎవ్వరికి కనపడను. మీరు ఒక్కరోజు భద్రాద్రి కొత్తగూడెం వస్తే చూడొచ్చు, ఒక అనాథని దేవుడు పట్టుకుంటే ఏ విధంగా పరిచర్యను దేవుడు బ్లెస్ చేస్తాడు అనేది. ఒక అడవిలో తన సామ్రాజ్యాన్ని దేవుడు కట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ తేజయ్య గారు పని అయిపోయింది. అమ్మ తేజయ్య గారు పని ఏమైపోయిందిరా బాబు? 30 సంవత్సరాలే.
ఇంకా చాలా లేదా డాడీ? చెప్పండి డాడీ. జాషువా జనరేషన్ నెక్స్ట్ మనదే. ఆమేన్. కొట్టు గట్టిగా చబళ్ళ, కొట్టు గట్టిగా చబళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. నా దేవుడిని అడిగా, నేను ఏమని అడిగా తెలుసా? అయ్యా, ఈ ఆదివారం చర్చి తెరిచి మళ్ళీ ఆదివారం వాక్యం చెప్పేసి పరిచర్య నాకొద్దు. 365 days నా చేతిలో మైక్ ఉండాలా? ఎందుకో తెలుసా? ఈ అనాథని, ఈ దిక్కులేని వాడిని నా చరిత్రను మార్చావు ప్రభువా. నా జీవితంలో నువ్వు చేసిన కార్యం పల్లె పల్లెకు తిరగాల. పల్లె పల్లె తిరిగి అభాగ్యులను ఏ విధంగా నువ్వు చేరదీస్తావో, దిక్కులేని వారిని ఏ విధంగా నువ్వు చేరదీస్తావో, దిక్కులేని వారికి ఏ విధంగా నువ్వు కరుణ చూపిస్తావో, కరుణిస్తావో. అయ్యా, ఈ ప్రపంచమంతా తిరిగి నీ సేవ చేయాలని ఒక ఆశతో ఉన్నాను ప్రభువా. నన్ను కరుణించు, నీ దయ చూపు ప్రభువా. నీ దేవుణ్ణి అడిగిన ఒక్కరోజు కూడా దేవుడు నాకు ఖాళీ ఇవ్వట్లేదు. ప్రతిరోజు పరిచర్యనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే మాటలు యేసయ్య వినాలా. నాకు వేరే ఆశ లేదండి. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే, సంత బట్టలు వేసుకుంటే 5 రూపాయలకు ఒక చొక్కా, 10 రూపాయలకు ఒక ప్యాంట్ వేసుకుంటే చినిగిపోయేటి. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అందరూ నన్ను చూసి నవ్వేటోళ్ళు. కానీ ఈరోజు ఇంత మంచి బట్టలు నా ఒంటి మీద, ఎవరో తల్లి, బిడ్డ ఈ బట్టలు కొనుక్కో, ఈ బట్టలు తీసుకో అని గిఫ్ట్, ఇంత మంచి మంచి బట్టలు ఇస్తుంటే ఒకటే, నా తుది శ్వాస వరకు, నేను ఈ మట్టిలో కలిసే వరకు కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. ఆయన సేవలో ఉపవాసం ఉండి 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 కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి పొందుకున్న ఈ వరాలు? అనేక మంది 1028 మంది చెల్లెళ్ళ గర్భాలు తెరవబడ్డాయి. కొట్టండి గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎక్కడిది తెలుసా ఈ అభిషేకం? ఓన్లీ వాటర్ మీదనే. 40 రోజులు ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోతా, వచ్చేటప్పుడు బక్క పుల్లగా వస్తా. ఆరాధన అయ్యే వరకు మంచిగా ఉంటా, తర్వాత అడ్డం పడిపోతా. పైసలా మజ్జిగ అదంతా కలిపిపోస్తే పేగుల సౌండ్ అంత దూరం వరకు వినపడుతుంది. ఒక సహోదరి డెలివరీ అయ్యేటప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి వస్తూ ఉంటుంది లిక్విడ్ లోపలికి పంపిస్తూ ఉన్నప్పుడు. ఎందుకు బతకలేకనా? ఎందుకు ఈ ప్రయాస? యేసన్న గారు చెప్పిన మాట నా గుండెల్లో పడిపోయింది. ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటి తెలుసా? 100 సంవత్సరాలలో జరగవలసిన పరిచర్య జస్ట్ 10 years లో మనం కంప్లీట్ చేయాలి అంటే ఉపవాసము. హల్లెలూయా. కేవలం ఉపవాసం. కాకపోతే శరీరం క్షీణిస్తుందని తెలుసు, కిడ్నీలు ఫెయిల్ అవుతాయని తెలుసు. కానీ ఒకటే, ఆయన సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. ఆమేన్. తమ్ముడు, నా తమ్ముడు లాంటివి ఎంతమంది నిన్ను చీ అన్నా వాళ్ళ వైపు చూడొద్దు. మనం పిలిచిన పిలుపుని ఎప్పుడు వదిలిపెట్టొద్దు. ఆ పిలుపు ఎప్పుడైతే మనం వదిలిపెడతామో దర్శనం పక్కకి వెళ్ళిపోతుంది. నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో వాళ్ళకి తెలుసా? పాస్టర్ అమ్మ తేజను దేవుడు ఏ పిలుపుతో పిలిచాడో వాళ్ళకి తెలుసా? తెలవదో. వాళ్ళు మనల్ని చీ అంటేనే మన మీద కృప కుమ్మరించబడుతుంది. శ్రీధర్ వేస్ట్ అనాలా, అప్పుడే నా మీద ఉన్న ఆశీర్వాదం నీ మీదకి రిలీజ్ అవుతుంది. అందరూ బెస్ట్ అంటే మనలో నుంచి అభిషేకం రాదు. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు.
ఆ కుంటివాడిని దేవుడు చూశాడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేయగలిగే సమర్థుడు మన దేవుడు. పాల్యాంగిచో గారు వాక్యం చెప్తుంటే ఎంటీ చైర్స్ ఉండేటి అంట. ఎంటీ చైర్స్, అందరూ చూసి నవ్వేటోళ్ళు. కానీ ఆయన ప్రపంచములోనే గొప్ప మందిరము కట్టగలిగాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న తమ్ముళ్ళకు కావచ్చు, చెల్లెళ్ళకు కావచ్చు, సెప్టెంబర్ 20 నుంచి ప్రొఫెటిక్ ఫైర్ మినిస్ట్రీ అంటే ప్రవక్తలను తయారు చేయబోతున్నాం. అమ్మ తేజ గారు చచ్చిపోతే అమ్మ తేజ గారితో పరిచర్య ఆగిపోవద్దు. అనేక మంది అమ్మ తేజలు లెగాల, ఆమేనండి. అనేక మంది సేవకులు లెగాల. సెప్టెంబర్ 20 నుంచి ప్రవక్తలకు టీచింగ్, ఎలా పరిచర్య చేయాలా, ఎలా ఉపవాసం ఉండాలా, ఎలా కన్నీరు గార్చాలా, ఎలా ప్రభు పాదాలు పట్టుకోవాలా, దేవుని పరిచర్య చేయాలని ఒక ఆశతో ఉన్న వాళ్ళకి ఫ్రీ భోజనం, ఫ్రీ అకామిడేషన్, ₹1 కూడా కట్టాల్సిన పని లేదు. ఉచితంగా 40 రోజుల శిక్షణ తరగతులు ఇవ్వబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. ఈ లైవ్ లో చూస్తున్న వారు కావచ్చు, ఈ ప్రాంగణంలో ఉన్నవారు కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళని పంపియండి. జాషువా జనరేషన్ ని దేవుడు లేపుకోబోతున్నాడు. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీ సంఘంలో పాటలు పాడాలనుకునేవారు, మీ సంఘంలో కీబోర్డ్ కొట్టాలనుకునేవారు, మీ సంఘంలో సౌండ్, మీ సంఘంలో ఫ్యాడ్, తబలా ఏది అయినా పంపియండి. వారిని మేము తీర్చిదిద్ది పంపబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. ఇదిగో ఈ రోజే నీ గర్భము తెరవబడబోతుంది. ఈ రోజే నూతన క్రియ జరగబోతుంది. రిసీవ్ ఇట్. రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? దేవుణ్ణి అడగడానికి కూడా దమ్ము కావాలా? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి దమ్ము కావాలా? ఎవ్వరు పడితే వాళ్ళు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేరు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి దమ్ము కావాలా? ఒక క్యాన్సర్ పేషెంట్ మీద చేయి పెట్టి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఒక దయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయడానికి దమ్ము కావాలా? ఆ దమ్ము సూపర్ మార్కెట్లలో దొరకదు, ఉపవాసము ద్వారా పొందుకోవాలా. గట్టిగా 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 హల్లెలూయా. ఈరోజు శ్రమలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని బాధపడుతున్నాయేమో, ఈరోజు ఆ శ్రమలు నీకు దీవెనలుగా మారబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో. కాయలున్న చెట్టుకే రాళ్ళు, కాయలు లేని చెట్టుకి ఎవరండి రాళ్ళేసేదే? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. నేను ఒంగోలు రాకుండా, పాలకొల్లు రాకుండా, భద్రాద్రి కొత్తగూడెంలో ఎర్ర దుప్పటి కప్పుకొని పడుకుంటే నన్ను ఎవడేమని అంటాడా? చెప్పండి తమ్ముళ్ళు. ఎర్ర దుప్పటి కప్పుకొని ఆదివారం రాగానే మళ్ళీ హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుకుంటే నన్ను ఎవరేమైనా అంటారా? చెప్పండి, చెప్పండి. అమ్మ తేజ గారికి సబ్స్క్రైబర్స్ లేకపోతే అమ్మ తేజ గారిని ఎవరైనా లెక్క చేస్తారా? అమ్మ తేజ గారి ఫోటో పెట్టుకుంటారా? అమ్మ తేజ గారి ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు? అమ్మ తేజ గారికి 4,70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఫోటో పెట్టుకుంటే ఆ 4,70,000 మంది మన వీడియో కూడా చూస్తారుగా. హల్లెలూయా. ఎవరు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేసినా, ఎవరు నిన్ను నాశనం చేయాలని చూసినా నా దేవుడు చూసుకుంటాడు. నీ పనేంటి? వారిని క్షమించడమే.
వారు దీవించబడుదురుగాక, వారు ఆశీర్వదించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ఎంత ద్వేషింపబడితే అంత కృప. ఆమేన్. ఎంత ద్వేషింపబడితే అంత కృప. ఓహో నా ధన్యత, చెప్పండు గట్టిగా, దగ్గరగా చెప్పట్లు. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు. నీ శ్రమలలో పాలొందుటయేనా నియమమాయనే, నీ శ్రమలలో పాలొందుటయేనా ఆయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ దర్శనమాయనే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతులో. చెప్పట్టు ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో ఏమని పాడాలి, ఏమని వివరింతులో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము. చేతులు పైకి రండి. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతులో, ఏమని వివరింతులో. నారే 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 నా, నారే 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 నా, ఏమని వివరింతులో, ఏమని వివరింతులో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని ఏమని వివరింతులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నీ మీద నిందొస్తుంటే నువ్వు ధన్యుడు అని చెప్పు. నిన్ను నీ బంధువులు చీ అంటున్నారంటే, తోటి సేవకులు చీ అంటున్నారంటే, వాళ్ళ మీద ఉన్న కృపలు మన మీదకి రాబోతున్నాయని గంతులు వేయి. కానీ కూర్చొని ఏడవకు. మనం ఏడిస్తే సాతాన్ గాడు నవ్వుతాడు. వాణ్ణి ఏడిపించాలి ఇయ్యాల మనం. ఆమేనండి, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను మన పరిచర్యల చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన పిల్లల చుట్టూ దేవుడు ఇత్తడి ప్రాకారాలను నిర్మించబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్, ప్రతి ఒక్కరు కృప కలుగును గాక. ఆమేన్, ఈ రోజే కార్యము జరగబోతుంది. ఆమేన్, ఈ రోజే క్రియ జరగబోతుంది. ఆమేన్. యెషయా గ్రంథం 43:18-19 ప్రకారం ఈ రోజే నూతన క్రియ జరగబోతుంది. చెప్పండి గట్టిగా, నూతన క్రియ జరగబోతుంది. నూతన క్రియ జరగబోతుంది. ఆమేనండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఇదిగోండి, చివరి నిమిషంలోకి వచ్చేసిన. ప్లీజ్ బయటికి ఎవరు వెళ్ళొద్దిగా. నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. నా ఆశ మీరు వట్టి చేతులతో అయితే వెళ్ళొద్దు. బయటికి ఎవరు వెళ్ళొద్దు. అక్కడ ఉండండి. మీరు చేతులు పైకి లేపండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే చేతులు పైకి లేపాలి. నీకే సాధ్యము ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మీ కన్నీరును కుడువబోతున్నాడు ప్రభు. ఆమేన్. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు హెచ్చరించువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు చేతులు పైకి. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి నిలబెట్టువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు చేతులు పైకి. కథ మొత్తం మార్చగలవు చేతులు చప్పట్లు చప్పట్లు కొట్టొద్దు. చప్పట్లు కొట్టొద్దు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే చేతులు అటు ఇటు ఊపుతూ యేసయ్యా యేసయ్యా చప్పట్లు కొట్టొద్దు. నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా లేకపోతే మేము నీకే బ్రతకలేమయ్యా. నీకే సాధ్యము మా దేవా నీవే మా తోడుంటే అపవాదికి కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడు మేలైపోవును చేతులు చేతులు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా చేతులకి ఊపుతూ యేసయ్యా రెండు చేతులు పైకెత్తే నీకే నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. చేతులు పైకి లేపి. స్థిరపరచువాడవు దయచేసి చప్పట్లు కొట్టు. బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు
హెచ్చించువాడవు కన్నీరు కార్చు మా ఏడువు. పక్షము ఏ బాధతో వచ్చావో జయమిచ్చువాడవు ఇక చేతులు పైకి లేవు, చేతులు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు చేతులు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపో ఏ అపవాదైతే మా దేవా కీడు చేయాలని చూస్తున్నాడో తోడుంటే అంతే చాలును మేలు జరగబోతుంది. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును చేతులు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందును యేసయ్యా పిలువు యేసయ్యాని. యేసయ్యా యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా చేతులు పైకి లేవు. నీకే చేతులు. నీకే సాధ్యము చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. ఏమైనా ప్రతి ఒక్కరు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే చేతులు పైకి లేపి, చేతులు. నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ బాష్ప బిగులు తుడిచే దేవుడు. యేసయ్యా